అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపి, టీమ్ లోకేష్ శివసేన. ఈ వీడియో నారా లోకేష్ గారిని తిట్టిన, ఇష్టానుసారంగా మాట్లాడిన, ఆయన్ని చులకన చేసి మాట్లాడిన, అలాగే ప్రజల్లో ఆయన్ని కించపరచాలి, ఆయన స్థాయిని తగ్గించాలని ప్రయత్నం చేసిన ఒక సన్నాసికి ఈ వీడియో అంకితం చేయాలని వీడియో చేయడం జరుగుతుంది. సరే, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఆ సన్నాసి ఎంత ఎగిసిపడ్డాడో, ఏ విధంగా అయితే నారా లోకేష్ గారిని కించపరిచాడో, ఏ విధంగా నారా లోకేష్ గారి కుటుంబాన్ని నడి రోడ్డు మీద పెట్టి ఇబ్బంది పెట్టాడో, నారా చంద్రబాబు నాయుడు గారిని దేవాలయం లాంటి అసెంబ్లీలో కన్నీరు పెట్టేలా చేశాడో, వాడిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా వాడికి ఒక చిన్న సందేశాన్ని పంపించడం జరుగుతుంది. అరే గుడివాడ గుట్కా నా కొడక, నువ్వెక్కడున్నా సరే నిన్ను వెతికి వెంటాడి వేటాడి నీ అంతు చూడకపోతే నీ నారా లోకేష్ అభిమాన్నే కాదని చెప్పి నేను నీకు వీడియో ద్వారా హెచ్చరిక జారీ చేస్తున్నా. నువ్వు అధికారంలో ఉన్నా, లేకపోతే నువ్వు గెలిచినా ఓడినా, తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరిన మొదటి రోజు నిన్ను చిరుతపులి ఎలా అయితే జింకని వేటాడిద్దో, చిరుతపులి ఏ విధంగా అయితే మరి జింకని చీల్చి చెండాడిద్దో, ఆ విధంగా నిన్ను వేటాడకపోతే నేను ఒక అమ్మాయికి పుట్టినోడే కాదు అని చెప్పి నీకు హెచ్చరిక జారీ చేస్తున్నా. ఎవరైతే ఈరోజు ఎంత బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఏం చేయలేని దుస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మీ బాధలు, మీరు పడుతున్న మనోవేదన అన్నిటికీ సమాధానం 2024. ఆ 2024లో వీడి బ్యాచ్ ఎక్కడున్నా సరే, నారా లోకేష్ గారిని కించపరిచిన బ్యాచ్ ఎక్కడున్నా సరే వెతికి వెంటాడి వేటాడి సింహంలా వాడిని పంజాతో కొట్టి వాడి శరీరాన్ని నుజ్జు చేసి లాగకపోతే, నేను చెప్పా కదా, నారా లోకేష్ అభిమాన్నే కాదు, ఒక అమ్మ అయ్యకు పుట్టిన నా కొడుకునే కాదు అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా వాడికి సందేశాన్ని పంపిస్తున్నా. ఈ సందేశం నువ్వు ట్రైలర్ అనుకుంటావా, సినిమా అనుకుంటావా, నీ ఇష్టం బిడ్డ. నువ్వు మాత్రం 2024కు ముందు ఎటన్నా వెళ్ళిపోతేనే బెస్ట్. లేదనుకో, నీ పని అయిపోయినట్టే. అది మాత్రం వాస్తవం. ఇది నేను ఏదో నన్ను నేను పెంచుకోవడానికి ఏదో లేకపోతే ఇంకోటి ఏదో కాదు చేస్తున్న విషయం కాదు. 100% నీ మీద కక్ష, నీ మీద పగ, నారా లోకేష్ గారి మీద అభిమానంతో చేస్తున్న వీడియో ఇది. అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మహిళలు ఎంతోమంది ఆ రోజు బాధపడ్డారు, కన్నీరు కార్చారు. కార్యకర్తలు కూడా కన్నీరు పెట్టుకున్న ఆ రోజు నిండు సభ, ఆ రోజు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏడవటం, దాన్ని నేను మర్చిపోను. ఎవరు మర్చిపోయినా, ఎవరు దాన్ని గుర్తు పెట్టుకోపోయినా, నేను గుర్తు పెట్టుకొని నిన్ను వేటాడకపోతే నేను నారా లోకేష్ అభిమాన్నే కాదు చేస్తున్నాను. ఎవడైనా సరే, ఎవరైతే ఈ పదాలు వాడారో అసెంబ్లీలో, ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టారో, వెతికి నా కొడుకుల సంగతి చూస్తా. అందులో తగ్గేదే లేదు. ఇప్పుడు చెప్పట్లేదు, 2019 నుంచి చెప్తున్నా, నారా లోకేష్ గారి జోలికి ఎవరు రావద్దు, నారా ఫ్యామిలీ జోలికి ఎవరు రావద్దు. ఇది మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు ఈసారి రాజకీయం. మేము నారా లోకేష్ గారి గురించి చావటానికైనా రెడీ, చంపటానికైనా రెడీ అని చెప్పి పదే చెప్పుకుంటూ వస్తున్నాం. అది జరిగి తీరబోయే రోజులు వస్తున్నాయి. రాజకీయాల్లో పెను మార్పు జరగబోతుంది, రాజకీయాల్లో సంచలనం జరగబోతుంది. రాజకీయాల్లో రేపొద్దున ఇలాంటి మాటలు కుటుంబాలను కించపరచాలి, ఫ్యామిలీని కించపరచాలి, ఆడవాళ్ళని కించపరచాలంటే పోసే రోజులు రానున్న రోజుల్లో వస్తాయని చెప్పి నా కొడుకులందరికీ హెచ్చరిక జారీ చేస్తూ, ఎవడైతే నారా లోకేష్ గారికి ఇంకా కించపరుస్తున్నారో నా కొడుకుల మిమ్మల్ని కూడా తాట తీస్తామని చెప్పేసి ఈ వీడియో ద్వారా ప్రతి నా కొడుకు హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై లోకేష్ అన్న, జై లోకేష్ అన్న.